ప్రభు వారి పరిశుద్ధ నామంలో శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? మంచిది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మాటను భక్తుడైనటువంటి పౌలు గారు స్వయంగా చెబుతున్న మాట. ఈ విమర్శ అనేది మనిషిని బాధకు గురి చేస్తుంది. చాలామంది చాలా సందర్భాల్లో మనల్ని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు విమర్శించినప్పుడు మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను విమర్శించాలని మనం ఒక్క మాటతో విమర్శిస్తే ఇక 2-3 కలిపి మనం విమర్శించడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే మనం ఒప్పుకోము. ఎందుకు? మనం మంచివారమని, నీతిమంతులమని, మనం గొప్పవారమని. మనల్ని విమర్శించే వారికంటే మనం శ్రేష్టమైన వారమని మనం అనుకుంటాం. స్నేహితులారా, భక్తుడైన పౌలు గారు అంటారు, అసలు నన్ను ఎవరు విమర్శించినా అది నాకు చాలా స్వల్పమైనది. నేను పట్టించుకొని దాని గురించి పట్టించుకొని దాని కొరకు ఆలోచించే అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఎలా జీవించాను ఈ భూమి మీద, ఒకప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాక ఎలా జీవించాను అనేది ప్రభుకు తెలుసు. 4వ వచనంలో నా యందు నాకు ఏ దోషము కానరాదు అంటాడు. ఎంత అద్భుతమైన మాట! ఎవరు అనగలరు ఈ మాట? నా దగ్గర ఏ దోషము లేదు, ఇక నన్ను ఎవరు విమర్శిస్తారు అంటూ ఆయనను ఇందువలన నేను నీతిమంతుడిగా ఎంచబడను అంటాడు. నా దగ్గర ఏ దోషం లేకపోయినా నేను నీతిమంతుని కాను. ఎంత చక్కని ఉద్దేశం, ఎంత మంచి జీవితం కదా! అసలు దోషం లేనే లేదట, అయినా కానీ నేను నీతిమంతుని కాదంటాడు. మన జీవితం అంతా తప్పులు తడకే. మన నీతిమంతులు అని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం, మన గొప్పవాళ్ళు అని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అదే పౌలు గారికి మనకున్న తేడా. నన్ను ఎవరు విమర్శించినా నేను పట్టించుకుని అంటాడు. ఇక్కడ రాయబడిన మాటలో, నన్ను విమర్శించేవాడు ప్రభువే. నేను దేవుని ముందు నిలబడతాను. ఒకళ్ళ విమర్శ ఏమైనా చేయాలనుకుంటే దేవుడు నన్ను విమర్శ చేయాలి, కానీ ఈ మనుషులు చేస్తే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను దేవునికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టమైన రీతిలో నేను నడుచుకుంటున్నాను. కనుక నేను ఎవరికి విరోధిని కాను. నా జీవితము ప్రభు ముందు తెరిచిన పుస్తకం. దేవుడు విమర్శిస్తే తలవంచుకుంటాను. నేను నీతిమంతుడిని కానని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను, అయినా దోషం లేదు. కనుక నా జీవితం ప్రభుకి ఒక ఇష్టమైన రీతిగా నేను చూపించగలుగుతున్నాను. మీ స్నేహితులారా, ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు భక్తుడైన పౌలు గారు. ఇలాంటి జీవితాలు మనకుంటే నిజంగా ఎంత ధన్యులం. రోజు ఎన్ని లోపాలు కలిగి ఉంటాం, ఎన్నిసార్లు ఎవరినెవరిని విమర్శిస్తూ ఉంటాం. ఎవరెవరో విమర్శిస్తామంటే మన ఉక్రోషంతో రగిలిపోయి వారిని కూడా మనం విమర్శిస్తూ ఉంటాం. అన్ని దోషాలు ఉన్నప్పటికీ నీతిమంతులుగా ఉన్నామని కనబరుచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా పొరపాట్లే కదా. పౌలు గారి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, విమర్శ దినమందు మనందరం దోషులు అవ్వకుండా ఈ రోజు నుంచి మనం మన జీవితాన్ని సరి చేసుకొని, కట్టబడినట్టు కుటుంబాలుగా కట్టబడిన నీతిమంతుల చేత, రక్తము చేత కడగబడిన దేవుని పిల్లలుగా ఎంచబడదాం. దేవునికి అనుగుణంగా బ్రతుకుదాం. దోషాలని యేసు నామములో తొలగించుకుందాం. ప్రభువుకు సాక్షులుగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక.